జగన్ ప్రభుత్వ హయాంలో గనుల శాఖలో జరిగిన అక్రమాల వ్యవహారంలో ఇటీవల సోదాలు చేసినట్టు ఈడీ తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 26న హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూరులో 8 చోట్ల సోదాలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రతిమ, జీసీకేసీ, టోన్కీ కంపెనీల్లో తనిఖీలు చేశామన్నారు. బోయినపల్లి శ్రీనివాసరావు, అశోక్ కుమార్, వెంకటరెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇసుక తవ్వకాల అక్రమ మైనింగ్లో టెండర్ నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించారు. గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డికి కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారు. ఇక సోదాల్లో 1.53 లక్షల నగదు, 1.30 కోట్ల విలువైన వెండి, స్థిరచరాస్తుల పత్రాలు, $1,800 స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2,407 కోట్ల ఒప్పందాలకు లెక్కలు చెప్పాలని నోటీసులు ఇచ్చామని ఈడీ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. శివ, ఏపీలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక మైనింగ్ అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఏసీబీ గతంలో నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఈడీ రంగంలోకి దిగింది. ఈ నెల 26న హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూరు వంటి నగరాల్లో మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మైనింగ్ శాఖ డైరెక్టర్ గా పనిచేసినటువంటి విజి వెంకటరెడ్డి, అలాగే జయప్రకాష్ పవర్ వెంచర్స్, జీసీకేసీ ప్రాజెక్ట్స్ వంటి సంస్థల లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. ఈ దర్యాప్తులో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండ్ కమిటీలు గతంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశాయి. ఆ నివేదికల ఆధారంగా ఈ కంపెనీలు అనుమతించిన పరిమితికి మించి అనుమతి లేని జోన్లలో కూడా భారీగా తవ్వకాలు ఇసుకను తవ్వేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించి సదరు కంపెనీలపై ఏకంగా 2,407.70 కోట్ల డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. వీటికి సంబంధించిన లెక్కలు చెప్పాలంటూనే ఈడీ ఇప్పుడు నోటీసులు ఇచ్చింది. అయితే ఇటు అధికారులకు కీలకమైన ఆధారాలు దొరికాయి. నిందితులు వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్నటువంటి చరాస్తులు, స్థిరాస్తుల పత్రాలతో పాటు డిజిటల్ డివైస్లను ఈడీ సీజ్ చేసింది. రికవరీ విషయానికి వస్తే 1.53 కోట్ల నగదు, అలాగే 1.29 కోట్ల విలువైన వెండి ముద్దలు, అలాగే 1,800 అమెరికన్ డాలర్ల విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో మైనింగ్ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి ఇదివరకు మనకు తెలుసు. అయితే అప్పట్లో ఇబ్బందులకు విరుద్ధంగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి కొన్ని ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా సుమారు 160 కోట్ల బ్యాంకు గ్యారంటీలను నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు 2,566 కోట్ల నష్టం వాటిల్లిందని ఏసీబీ పేర్కొంది. అదే సమయంలో హవాలా, మనీ లాండరింగ్ కోణాన్ని వెలికి తీసేందుకు ఈడీ ఈ దాడులు నిర్వహించింది. ఈ భారీ ఒప్పందాల వెనుక ఉన్న మనీ ట్రయల్, డబ్బు ఎక్కడికి చేరింది అనే కోణంలో తదుపరి విచారణ కూడా జరగనుందని చెప్పి తెలుస్తోంది. శివ, అయితే ఈ వ్యవహారం తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పిగా జమైంది అనుకోవచ్చా? ఇప్పటికీ గతంలో జరిగినటువంటి చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా అక్రమాలు జరిగినటువంటి ఉంది. ఇప్పుడు వాటన్నింటికి కూడా ఊతం ఇచ్చేలా అధికార పక్షానికి, ఇతర పార్టీలకు కూడా ఇది కొంత బలం చేకూరుస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ, అలాగే మా అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అవకాశం ఉంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఏదైతే ఇటు ఈ మనీ లాండరింగ్ కింద ఏదైతే ఇప్పటి వరకు ఈ కేసును ఏసీబీ అవినీతి కోణంలో మాత్రమే దర్యాప్తు చేసింది. కానీ ఇప్పుడు ఈడీ ఎంట్రీ అవ్వడంతో అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన వేల కోట్ల రూపాయల నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఏ కంపెనీలకు వెళ్ళాయి, విదేశాలకు హవాలా మార్గంలో పంపారా అనే కోణంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద కేసులు నమోదవుతాయి. ఈ చట్టం కింద బెయిల్ రావడం కూడా చాలా కష్టం. అయితే మనీ ట్రయల్ జగన్ వైపు తిరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో కూటమి నేతలు, బీజేపీ నేతలు ఆరోపించినట్లుగా ఇసుక కాంట్రాక్ట్ పొందిన
జేపీఎల్ అలాగే ప్రతిమ జీసీకేసీ సంస్థల నుంచి భారీగా నిధులు తాడపల్లి ప్యాలెస్ కు చేరాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈడీ ఇప్పుడు స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజులు, కంపెనీల అకౌంట్ బుక్స్ ఆధారంగా మనీ ట్రయల్ జగన్ లేదా ఆయన అనుచరుల వైపు ఉన్నట్లు నిరూపిస్తే జగన్ ను కూడా విచారణకు పిలిచే లేదా ఇంటికి చేర్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ఆస్తుల అటాచ్మెంట్ ఈడీకి ఉన్న ప్రత్యేక అధికారాల ప్రకారం నేరపూరిత సంపాదనతో కొనుగోలు చేసినట్లు భావించే ఆస్తులను సదరు కంపెనీల ద్వారా వ్యక్తుల స్థిర చరాస్తుల జప్తు అయితే అటాచ్మెంట్ చేసే అవకాశం కూడా వైఫల్యంపై కూటమి అస్త్రం అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఇసుక దోపిడీ 2,566 కోట్లు దాటిందని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుకు శాటిలైట్ చిత్రాల నివేదికతో సహా సమర్పించింది. ఇప్పుడు ఈడీ అధికారికంగా సోదాలు చేసి 2,407 కోట్ల ఒప్పందాలపై నోటీసులు ఇవ్వడంతో కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీని రాజకీయంగా మరింతగా కార్నర్ చేయడానికి కూడా ఇది ఒక పెద్ద అస్త్రంగా దొరికినట్లు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ.